హృదయపూర్వకమైన వందనాలు. అలాగే సంఘస్థులందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా. 1990వ సంవత్సరంలో దేవుడు ఈ సేవకు పిలిచాడు. ఆ 1990వ సంవత్సరానికి ఈ సమయం ఒక 10 నిమిషాలు మీకేం చెప్తాను. నేను ఒక గుడికి వెళ్ళిన వ్యక్తిని కాదు, ఒక సేవకుని వెంబడించిన వ్యక్తిని కాదు. ఏదో నా ఆలోచనతో నేను బ్రతుకుతున్న సమయాల్లో దేవుడే స్వయంగా దర్శించి నన్ను తన సేవకునిగా ఏర్పాటు చేసుకున్నాడు. నా మనసులో ఒక నెమ్మది, సమాధానం ఇచ్చాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత నేను టీపీఎం చర్చిలో బాప్తీసం తీసుకున్నాను. దీపెందుకో చర్చిలో బాప్తీసం తీసుకున్న తర్వాత ఈ దర్శనాల్లో దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. ఆకాశం నుంచి ఒక దినం ట్రూత్ మినిస్ట్రీస్ అని ఒక పేరు నాతో మాట్లాడడం జరిగింది. దాంతో సేవ ప్రారంభించక ముందు కొంతమందిని యూత్ని వెంబడి పెట్టుకొని కొంత సేవ చేస్తుండేవాడిని. ఆ సమయంలోనే నా ద్వారా అమ్మగారు రక్షించబడింది. అమ్మగారు రక్షించబడిన తర్వాత అమ్మగారు కూడా టీపీఎం చర్చిలో బాప్తీసం తీసుకుంది. మేము చాలా కాలం అదే మందిరానికి వెళ్ళాం. అక్కడ ఆ మందిరంలోకే సేవకు వెళ్దాం అనుకున్నాం. పెళ్లి చేసుకోకుండా ఇద్దరం వెళ్ళిపోదాం అనుకున్నాం. అంటే నాకు చెప్పకుండా అమ్మగారు చెప్పకుండా నేను, అప్పుడిద్దరికి పెళ్ళి అవ్వలేదు. కానీ అక్కడున్న సేవకులు నాతో బాగా క్లోజ్గా ఉండేవారు, మాతో బాగా క్లోజ్గా ఉండేవారు. అయితే ఒకరోజు వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు సేవ బయట ఇవ్వబడుతుంది అని చెప్పారు. బయట అంటే టీపీఎం చర్చి బయటకు వస్తుందా అన్నాను. కాదు, ఆయన ఆలోచించి మీకు చెప్తారులే అని చెప్పారు. వాళ్ళు పరిశుద్ధులు. మాకు వారు మంచి సావాసం. ఆ తర్వాత అమ్మగారు నన్ను చేసుకోవాలని ప్రార్థన చేసుకుంది. అమ్మగారు కూడా మంచి ప్రార్థన పడ్డాలు. అప్పటి నుంచే చాలా మౌనంగా ఉంటుంది. ఆమెకు వచ్చిన సంబంధాలు కూడా కొన్ని క్యాన్సిల్ చేసుకొని మనసులో ప్రార్థన చేసుకుంటూ మనసులో నన్ను ప్రేమించింది. ఆ తర్వాత ఇక నేను కూడా అమ్మగారు ప్రేమించిన సంగతి తెలుసుకొని నేను కూడా అమ్మగారిని ప్రేమించాను. హల్లెలూయా. అంటే దేవుని వైపు ప్రేమతో చూస్తున్నాం, ఒక పక్క మేము కూడా ప్రేమగా చూసుకుంటున్నాం. హల్లెలూయా. ఆ తర్వాత మా నాన్నగారు వీడికి ఎన్ని సంబంధాలు చూసినా పెళ్ళి అవ్వట్లేదని అమ్మగారు వాళ్ళ నాన్నగారిని అడిగాడు. వారు ఓకే అన్నారు. మా ఇద్దరికి పెళ్ళి అయింది. అమ్మగారు చాలా సంతోషపడింది. ఆ తర్వాత మాకు సేవా పిలుపు వచ్చిన తర్వాత మేము అదే మందిరానికి టీపీఎం చర్చికి వెళ్తుండే వాళ్ళం. దేవుని సేవకులు మా ఇంటికి వస్తూ కొన్ని గంటలు కూర్చొని మాట్లాడుతుండేవాళ్ళం. నేను వాళ్ళతో కొన్ని ప్రశ్నలు అడిగేవాళ్ళం. అమ్మగారు అక్కడున్న సిస్టర్స్ని చూసి ఎలా పరిచర్య చేయాలనేది నేర్చుకోగలిగింది. హల్లెలూయా. వాళ్ళు చేసే తగ్గింపు, వారు చేసే పరిచర్య, ప్రయాసం, వాళ్ళతో ఎక్కువగా పరిచర్య కలిగి వాళ్ళతో బాగా ఉంటూ, ఇప్పుడు జేమ్స్ గారు చెప్పినట్టుగా సండే స్కూల్ టీచర్గా కూడా అక్కడ ఉండగలిగిందనమాట. వారు అమ్మగారిని బాగా లైక్ చేసేవారు, సేవకు నన్ను బాగా లైక్ చేసేవారు. అయితే సేవ బయటకు వచ్చింది కాబట్టి, బయట ఇస్తామని చెప్పారు కాబట్టి, ఇక మేము దేవుని పిలుపుని బట్టి ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ మధ్యలో నేను చాలా కాలం తెలుగు బాప్టిస్ట్ చర్చికి వెళ్ళాను. అంటే ఈ దర్శనం కలిగి కూడా చర్చికి వెళ్ళాను. అక్కడ కొంతకాలం అలా కూడా ఉన్నాను కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను పరిచయమే. హల్లెలూయా. ఎందుకంటే లోకల్గా
దగ్గరగా ఉందని వెళ్ళాను కొంతకాలం. కానీ మనసులో దేవుడు మాత్రం ఈ ప్రేరేపణ ఉండేది. ఒకరోజు అమ్మగారు ఉండి, అమ్మగారు ఎప్పుడు నాకు ఏం చెప్పిద్దంటే, ఇప్పుడు చేస్తున్న ప్రయాస కాకుండా ఇప్పుడు నేను కష్టపడేదాన్ని సంతోషపడదు, ఇక ముందు కూడా కష్టపడాలని ఎక్కువ నాకు బోధిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ప్రయాసంతో వెళ్ళి రాత్రి 2ంటికి వచ్చి లేకపోతే 4-5 రోజులు ఉపవాసం ఉంటే అట్లా ప్రార్థన చేస్తే దాన్ని మెచ్చుకోదు. ఇంకా చెయ్యాలని చెప్పిద్ది అన్నమాట. ఇంకా చెయ్యాలి, ఇంకా ప్రయాసపడాలి అని నన్ను ప్రోత్సహిస్తూ ప్రార్థన చేస్తూ ఉండేది. ఎందుకంటే మనకు దేవుడు ఇచ్చిన సేవను రెస్ట్గా ఉండకూడదు, విశ్రాంతిగా ఉండకూడదు. మనకి ఏ పేర్లు ప్రఖ్యాతలు అవసరం లేదు. మనం కష్టపడాలి, అనేక ఆత్మలు రక్షించాలి. మనం ఎవరు మెచ్చుకోకపోయినా పర్వాలేదు, అనేక మంది మనం రక్షించే దేవుణ్ణి ఆయన మనం నమ్మి సేవ ఇచ్చాడు కాబట్టి మనం కూడా ఆ సేవ చేయాలని ఎప్పుడు నాకు అమ్మగారు చెప్పుద్ది. ఆ విషయం నాకు తెలిసినా మళ్ళీ అదే ఆ విషయాన్ని చెప్పేది. మేమిద్దరం కూర్చున్న తర్వాత ఇద్దరు ఎదురుబోదురు కూర్చుంటే ఎప్పుడైనా కూర్చుంటాం ఇది మాట్లాడుకోవడానికి. సేవ విషయాలు తప్ప మా సొంత విషయాలు తక్కువ. కుందేరులో అందరూ జనాలు వస్తున్నారా, వత్సవేలు అందరూ వస్తున్నారా, కొంతమంది చర్చి మానే వస్తున్నారా, వాళ్ళకి కూడా ఒక దర్శనం రావాలి అని అడిగేది. వెళ్ళిన మందిరాల్లో ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాలేదని అడుగుద్ది. నేను ఇంతమంది వచ్చాను, ఎంతమంది రాలేదంటే బాధపడేది. వారికి ఇంకా ఆసక్తి రాలేదు అనుకొని మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉండేది. హల్లెలూయా. నేను ఎప్పుడైనా కొంత ఫోన్ పట్టుకున్నాను అనుకో, నువ్వు ఫోన్ పట్టుకోకూడదు, నువ్వు దేవుని వైపే చూడాలి అని నన్ను ప్రోత్సహిస్తూ ఉండేది. టీపీఎన్ సేవకులు ఎలా చేస్తున్నారో, వారు మరణించేంత వరకు కూడా ప్రతిష్టలో ఉన్నట్టుగా నువ్వు కూడా అలా మనం బయట ఉన్నప్పుడు కూడా అదే ప్రతిష్టతలో ఉండాలి అని ఇట్లా నాకు ఎప్పుడు కూడా సేవా దర్శనాన్ని ఎక్కువగా నాకు బోధిస్తూ ఉండేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సేవ దర్శనం ఇంకా నువ్వు చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, ఇంకా కష్టపడాలి, ఇంకా వెళ్ళి రావాలి, ఇంకా అనేక ప్రాంతాలు వెళ్ళాలి, ఇంకా ఇదే అన్నమాట. హల్లెలూయా. రెస్ట్ తీసుకో, శుభ్రంగా పడుకో, 3 పూటలు తిండి పెడతాను అనేదేం లేదు. హల్లెలూయా. ఇదే ఒక పుషింగ్ అన్నమాట. చేసిన దాన్ని బట్టి తృప్తి అనేది లేదు, ఇంకా కష్టపడాల్సిందే, ఇంకా చేయాల్సిందే అని ఎప్పుడు కూడా ప్రోత్సాహం చేస్తూ ఉంటుంది. ఇలాగ అమ్మగారు కూడా ప్రార్థన చేసే సమయంలో అమ్మగారికి ఒకసారి లూసిఫర్ మా మీదకి వస్తున్నాడు, డైరెక్ట్గా నా కంటే కూడా కనపడ్డాడు. అప్పుడు గవాలను అమ్మగారు నాకు ఎదురుగా వచ్చేసి నాకు అడ్డం నిలబడింది. అప్పుడు అమ్మగారిని బాగా బెదిరించాడు. నాకు అమ్మగారు సేఫ్టీగా ఉందన్నమాట. అప్పుడు నేను అనుకున్నాను, అమ్మగారిని ఎక్కువగా సాతాను బాధిస్తాను అనుకున్నాను. అట్లాగే అప్పటి నుంచి కీళ్ళ నొప్పులు, వాతం నొప్పులు, అనేక వ్యాధులు అమ్మగారికి రావడం జరిగింది. వాటి నిమిత్తం అమ్మగారు ప్రార్థన చేసుకుంది. అయ్యా, మరి ఎంతో సేవ మాకు ఇచ్చారు, ప్రార్థన చేస్తుంటే ఈ నొప్పులు వచ్చాయి, మోకాలు వంగలేకపోతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, కానీ దైవజనునికితో కష్టపడలేకపోతున్నాను, నన్ను స్వస్థపరిస్తే వస్తే యాక్టివ్గా వెళ్ళి నేను కష్టపడతానంటే దేవుడు అన్నాడంట, నీ శ్రమల్లో నేను నిన్ను అంగీకరించాను అమ్మా అని చెప్పాడంట. నువ్వు అంగీకరించబడ్డావు నాకు అని చెప్పాడట. హల్లెలూయా. తర్వాత అమ్మగారు అంతే, నేను ప్రార్థన చేస్తే నేను అంగీకరించబడ్డానని చెప్పింది కానీ స్వస్థత ఇవ్వలేదు అన్నాడు. దేవుడి చిత్తం ఏదైతే అదే జరగని. హల్లెలూయా. దేవుడు మాకు ఇచ్చిన యొక్క దర్శనం ఏంటంటే, నేను ఒక 1 నెల రోజులు సేవ చేసిన తర్వాత జనాలు వస్తే ఓకే, రాకపోతే పనికి వెళ్ళడం అని నిర్ణయం తీసుకున్నా. అమ్మగారు అంతే, నిర్ణయం తీసుకోకూడదు అట్లాగా. దేవుని దగ్గరే ఉండి 1 నెలలో జనాలు రాకపోతే 1 నెల జనాలు వస్తారా? నువ్వు అలాగే నిలబడు, అలాగే ప్రార్థించేద్దాం అని. సరే, అలాగే ప్రార్థన చేస్తూ ఉంటే ఆకాశ నక్షత్రం వలె విశ్వాసం నేను తీసుకుని వస్తాను ఈ మినిస్ట్రీలో అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఆకాశ నక్షత్రం వల్లే అంటే విస్తారమైన మనుషులు మరి ఇంకా వస్తారు, ఆ కళతో మేము చూస్తాము,
మా తర్వాత వారు సేవకుల ద్వారా జరుగుద్దో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం దగ్గర దగ్గర ఇద్దరం కలిసి 6 సంవత్సరాలు ఉపవాసం ఉండి ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయడం జరిగింది. హల్లెలూయా. అప్పుడు నాకు టైఫాయిడ్ జ్వరం, ఈ దురాత్మ శక్తుల వల్ల, సైతాన శక్తుల వల్ల టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు ఇక్కడ కూర్చున్న మరియన్న పాస్టర్ గారు, బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు, సింగనగర్లో పాస్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఆయన నీకు టైఫాయిడ్ జ్వరం ఉందని చెప్పాడు. నేను హాస్పిటల్కి వెళ్తే ప్రజాశక్తిని ఒక హాస్పిటల్కి వెళ్ళేవాడిని. నాకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది, నాకు జ్వరం వచ్చిందండి అంటే నీకు జ్వరం లేదనేవాడు డాక్టర్. మళ్ళీ మసలు వచ్చి రాత్రి జ్వరం వచ్చిందంటే నీకు జ్వరం లేదనేవాడు. వచ్చిందా నాకా నీకా? నేను సరదాగా వస్తానా అంటే నేను సరదాగా చెప్తున్నానా, నీకు జ్వరం లేదనేవాడు. తర్వాత మరియన్న పాస్టర్ గారి ద్వారా నేను సింగనగర్లో అక్కడికి వెళ్తే అక్కడ కన్నడ బెంగళూరు నుంచి వచ్చిన పాస్టర్ గారు, డాక్టర్ గారు నీకు టైఫాయిడ్ జ్వరం ఉందని నాకు స్వస్థత ఇచ్చాడు, అంటే ఆ టాబ్లెట్ల ద్వారా. అప్పుడు దేవుడు ఒక స్వస్థత వరనే నాకు ఇచ్చాడు, అంటే క్లియర్గా మీకు చెప్పట్లేదు. హల్లెలూయా. ఈ పరిచయలో ఒక పాత్రగా మరియన్న పాస్టర్ కూడా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆ ప్రారంభ దినాల్లో సేవకులంటే అమ్మగారికి బాగా ఇష్టం. అప్పుడు నీతిశూరుడు చర్చి పాలజనతో ఎక్కువ నేను సావాసం ఉంటుండేవాడిని. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నాం, ఫ్రెండ్షిప్గా బాగా క్లోజ్గా మాట్లాడుకునే వాళ్ళం. అప్పుడు ఇట్లాగా నేను చెప్పినప్పుడు కానీ అన్న చేయండి అన్నారు. అప్పుడు మందిరం ప్రారంభించినప్పుడు బలాకారకం ఇవ్వాలంటే అభిషేకం ఉండాలి కదా. అప్పుడు పాలరాజన్న గారు ఏసే పాస్టర్ గారికి చెప్పారు, అన్న మంచి దైవజనుడు ఉన్నాడు, మంచి తగ్గింపు గలవాడు, చాలా పరిశుద్ధుడు, ఆయనకు పరిచయం చేస్తాను, మీకు బలాకారకం ఇస్తారంటే ఆ బిగినింగ్లో ఏసే పాస్టర్ గారు వచ్చారు. నిజంగా అలాగనే ఇప్పటి వరకు అలాగే ఉన్నాడు. హల్లెలూయా. అట్లా ప్రతి నెల వచ్చి బలాకారకం ఇచ్చేవారు. అట్లాగే మన జీవన్ పాస్టర్ గారు కూడా అప్పట్లోనే బిగినింగ్లో పరిచయం. వీళ్ళిద్దరు సేవకులు నాకు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో బిగినింగ్లో బలపరిచిన దేవుని సేవకులు. దేవునికి స్తోత్రం కనుక. మళ్ళీ ఇప్పుడు నేను బాధలో ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరే వచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. అట్లాగా ఈ సేవ అప్పటి నుంచి జీవన్ బ్రదర్ని కానీ, అట్లాగనే యేసే పాస్టర్ కానీ, ఇంకా స్థానిక సేవకులు కానీ మంచిగా వాళ్ళ దర్శనాన్ని, వాళ్ళ ప్రార్థన విధానాన్ని, వాళ్ళ మాట తీరును అమ్మగారు బాగా క్యాచ్ చేసి బాగా ప్రేమించేది వాళ్ళని. హల్లెలూయా. ప్రేమించి బాగా లైక్ చేసేది. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉండేది, వాళ్ళు బాగున్నారా, మంచిగా ఉన్నారా అని. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది వచ్చినప్పటికి కూడా, ఎంతమంది సేవకులు వచ్చినా, ఎంతమంది ఇప్పుడు ఈరోజు 4 కేజీలు తీసుకొచ్చి ఉప్మా చేయమని చెప్పా, 3 సార్లు చెప్పిన ఉప్మా అవ్వలే. హల్లెలూయా. అంటే ఇక దర్శనం మారింది కొద్దిగా. ఇక నేను ఫోన్ చేసి బయట తినరాండి అయ్యా, అది ఇక్కడికి వస్తే మీరు ఎండిపోతారని. హల్లెలూయా. అదే అమ్మగారు అంటే ఇప్పటికి రెడీ అయిపోయేది, అందరూ భోజనం చేసేవాళ్ళు. ఎంతమందికైనా వండి పెడుతూనే ఉండేది, ఎంతమంది సేవకులైనా వండి పెడుతుండేది. అట్లాగనే తన బంధువులను, అక్క చెల్లెలను, అన్నదమ్ముల్ని మంచిగా ప్రేమించేది. వారిని మంచిగా కూడా వాళ్ళకి సలహాలు ఇస్తూ, మంచిగా వారిని ప్రార్థన చేస్తూ, వారిని తన మనసులో పెట్టుకొని వారిని ఎప్పుడు కూడా వారిని ప్రేమించి ప్రార్థన చేస్తుండేది. అట్లాగే పిల్లల్ని కూడా, అట్లా సేవకుల్ని, అట్లా ఒక ప్రకారం నన్ను మాత్రం నువ్వు బాగా కష్టపడాలి, నువ్వు బాగా రెస్ట్ లేకుండానే పనిచేయాలి, ఆ విశ్వాసం కోసం ఎక్కువ ప్రార్థన చేయాలి, వారిని తిట్టొద్దు, వారి మీద కోపడొద్దు, కసిరించుకోవద్దు. ఎందుకంటే వారు దేవుని బిడ్డలు, ప్రభు రక్తంతో కడగబడ్డారు కాబట్టి ఆదరణ వాళ్ళకి రావాలి. వారి నీలో యేసుప్రభుని చూడాలి తప్ప నీలో ఉన్న కోపం, నీలో ఉన్న అవన్నీ వాళ్ళు చూస్తే మళ్ళీ వాళ్ళు డిస్టర్బ్ అవుతారు అని ఏ విశ్వాసం కూడా తిట్టేది కాదు, ఏ విశ్వాసం ఏమనేది కాదు, నేను తిట్టేవాడిని. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి అమ్మగారిని కూడా ఒక మాట అన్నా, అమ్మ కూడా ఏమనేది కాదు. కొద్దిసేపు తర్వాత నన్ను మాత్రం బాగా ఎక్కువగా ప్రేమించేది. దేవుని తర్వాత ఎక్కువగా ప్రేమించింది ఎవరినంటే నన్నే. నేను ఎప్పుడైనా ఆల్రెడీ పేరుకి తూబాడు వెళ్ళినా, ఎక్కడైనా ప్రార్థనకి లేట్ అయినా వచ్చేంతవరకు ప్రార్థనలో ఉండేది, నిద్రపోయేది కాదు.
నేను గుమ్మ దగ్గరికి వచ్చి మేరీ 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 అని గట్టిగా కేకలేసేదేమి లేదు. ఒకే ఒక్క మాట, అది చిన్నగా మేరీ అనగానే అని తలుపు తీసేది. ఈ టైం వరకు 3 వరకు నిద్రపడదు నువ్వంటే, ఎట్లా నిద్రపోతారు? నువ్వు సేవకి వెళ్తే నేను ఇంట్లో నిద్రపోతే దేవుడు నన్ను లెక్కడగడా, అందుకే నీకోసం ప్రార్థన చేస్తూ వస్తున్నానని చెప్పేది. హల్లెలూయా. నేను వచ్చిన తర్వాత అప్పుడు నిద్రపోయేది. అలాంటి ఒక గుణవతి అయిన ఒక భార్యను దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఘస్థుల కోసము, ఇంకా అనేక మంది కోసం ఎంతో కన్నీరు గార్చి ప్రార్థన చేసింది. ఇక మాకు ఆమె చనిపోయిన తర్వాత కూడా ఇక మేము బతికున్నంతకాలం కూడా ఆ ప్రార్థన మాకు తోడుగా ఉంటుందని నమ్ముతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరిని ప్రేమించేది, ఎవరితో కూడా తేడాగా ఉండేది కాదు, ఎవరిని కూడా దూషించేది కాదు, ఏ చర్చలను దూషించేది కాదు. పెంతెకొ చర్చ అయినా ఇంకా వేరే చర్చ అయినా ఎవరిని ఏమనేది కాదు, అందరిని ప్రేమిస్తూనే ఉండేది. దేవునికి స్తోత్రం. నేను కూర్చొని సుధాకర్ పాస్టర్ గారి గురించి కూడా, అయ్యగారు బాగా ప్రయాసపడుతున్నాడు, బాగా కష్టపడేవాడు పాపం, చాలా యథార్థవంతుడు అని. అట్లా అందరినీ ఒక సేవకుడిని చూస్తే వాళ్ళలో ఉన్న ఆత్మీయతను గమనించేది. అట్లాగనే జేమ్స్ పాస్టర్ గారు వచ్చారు, ఆయన్ను బాగా ప్రేమించేది. హల్లెలూయా. ఇప్పుడు అక్కడి నుంచి కొత్తగూడెం నుంచి అయ్యగారు ఇక్కడికి వచ్చాడు. హల్లెలూయా. ఎంత ప్రేమ ఉంటే అవసరం చూడండి ఒకసారి. దేవునికి స్తోత్రం కనుక. ఆ విధంగా అమ్మగారి యొక్క దర్శనం ఏంటంటే, ఈ లోకంలో చనిపోయేంత వరకు కష్టపడి దేవుణ్ణి మెప్పించి చేటుకు నీవు ఇచ్చిన పనిని భూమి మీద సంపూర్తిగా నెరవేర్చి నేను మహిమపరిచితిని అని చెప్పేంత వరకు మనం కష్టపడుతూనే ఉండాలి. ఆ రకంగా నువ్వు కష్టపడుతూనే ఉండాలి తప్ప నువ్వు మాత్రం ఎప్పుడు కూడా రెస్ట్గా ఉండవు, నువ్వు విశ్రాంతిగా మాత్రం ఉండవద్దు అనేది. ఖాళీగా కూర్చుంటే అమ్మగారికి ఇష్టం ఉండేది కాదు. నేను ఖాళీగా ఉన్నాను అనుకో, సాయంకాలం ప్రార్థన, పగలు ఖాళీగా ఉన్నాను అనుకో, మొహమ్మద్ ఒక రకం పెట్టుకునేది. ప్రార్థనలు చేసుకోవచ్చు కదా, బైబిల్ చదువుకోవచ్చు కదా, ఎట్లా ఖాళీగా కూర్చుకున్న బుద్ధి అవుతుందంటే, అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు, కొద్దిగానే రెస్ట్ తీసుకోవద్దా అంటే, పడుకో, అక్కడ విశ్వాసులు అందరూ ఇదే అవుతారు కదా, బైబిల్ చదువుకో, వాక్యం మంచిగా చెప్పు, జోకులు ఎక్కువ వేస్తున్నావు, ఒకసారి సరిగా వాక్యంలో సబ్జెక్టులు పోతున్నాయి, ప్రారంభిస్తాం మంచిగానే, ముగింపు సరిగా ఉండట్లేదు. ఇవన్నీ నువ్వు చూసుకోవాలి. అనేక మందికి నువ్వు ఒక నాయకుడిగా ఉన్నావు కాబట్టి మంచిగా వాక్యం చెప్పడం నేర్చుకో. మంచిగా పాడుతున్నావు ఓకే, కానీ పాట అంత అవసరం, వాక్యం అంత అవసరం, ప్రార్థన కూడా అవసరం. ఇట్లాగా ఎప్పుడు ఒక బోధకురాల్లాగా నాకుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరైనా విశ్వాసం ఏదైనా విషయాలు చెబితే మాత్రం చాలా జాగ్రత్తగా వినేది. నా చెప్తున్నారు అనుకో, వినేవాని, సరే ఓకే అని చెప్పి ఒకసారి మర్చిపోయేవాని. అమ్మగారు మాత్రం చాలా జాగ్రత్తగా విని, నేను బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంట్లో వాళ్ళు చెప్పే నేను విని ప్రార్థన చేస్తూ ఉండేది. దానికి స్తోత్రం కనుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుడికి మరి అమ్మగారు అంటే ఇష్టమైంది అనుకుంటాను. సడన్గా మరి అమ్మగారికి ఇక్కడ పడిపోవడం, ఆ కాలుకు చిన్న గాయం రావడం, మేము దాన్ని అంతగా సీరియస్గా తీసుకోకపోవడం, అదే తన ప్రాణానికి ముప్పు అవుతుందని నేను అనుకోలేదు, అమ్మగారు అనుకోలేదు. హాస్పిటల్ ఎన్ని చూపించినప్పటికీ ఆ విషయంలో కొద్ది నిర్లక్ష్యం చేశాం. చివరికి దేవుడే అమ్మగారిని తీసుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. కానీ అమ్మగారు దేవుని తర్వాత నా మనసులో ఉన్న భాగస్వామి. ఆ మనసులో నుంచి అమ్మగారిని మర్చిపోలేకపోతున్నాను. మరి మీ ముందు నేను బాధపడకూడదు. నేను ఒంటరిగా ఉన్నప్పుడు అమ్మగారిని తెలుసుకుని నేను ఏడుస్తున్న సమయంలో కూడా మరి అమ్మగారే పైన ఏమైనా యేసుప్రభు దగ్గర ఏమన్నా నా గురించి చూస్తుందేమో, నేను ఏడుద్దాం అనుకున్న టైంలో ఒకరు ఫోన్ చేస్తున్నారు, నేను ఏడుద్దాం అనుకున్న టైంలో ఎవరో ఒకరు వచ్చి వస్తున్నారు. అరే ఏడవనండి మా ఆవిడ కోసం కొద్దిసేపు అనుకుంటాను, కానీ ఏడవని అట్లా. హల్లెలూయా. ఇక ఒంటరిగా చూసుకొని ఏదైనా గదిలో వెళ్ళి పిల్లల ముందు కాకుండా పక్కెళ్ళి ఇంకా దుఃఖపాడి ఏడ్చే టయానికి టంగని బెల్లు కొడతారు. గవక్కని ఆపుకొని వాళ్ళతో ఒక గంట మాట్లాడితే పోతుంది. కానీ బాధపడుతున్నారు. మళ్ళీ ఆ బాధను ఇప్పుడు అదే ప్రార్థన, అదే సహకారం. ఇప్పుడు అయ్యగారు చెప్పినట్టుగా సేవకుల యొక్క దర్శనం అంటే వారి బాధ్యత,
వారి మీద వాళ్ళు చేస్తున్న పని మీద మీకు ఇంట్రెస్ట్, ఆ సేవకులు చేస్తున్న ఆ యొక్క ప్రార్థనల మీద కాస్త సహకారం, మీరు అలా బాధ్యత కలిగి ఎప్పుడైతే ఉంటారో అప్పుడే సంఘం అభివృద్ధి పరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే దర్శనం కలిగి ఉండాలని ఇప్పుడు అయ్యగారు మీకు కూడా చెప్పాడు. ఆ విధంగా అమ్మగారికి ఉన్న దర్శనాన్ని, అమ్మగారికి ఉన్న ప్రార్థన జీవితాన్ని మీరు కూడా కలిగి సంఘానికి నమ్మకస్తులుగా ఉంటారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. చెప్పాలంటే చాలా సాక్ష్యాలు ఉన్నాయి మా ఇద్దరి గురించి. నేను కూడా అమ్మగారిని చాలా ప్రేమించేవాడిని, అమ్మగారు నన్ను ఎక్కువ ప్రేమించేది. కానీ అమ్మగారు అయ్యగారికి చెప్పిందంట, ఎన్ఎస్ పాలకి అయ్యని చెప్పలేదు. అయ్యగారి కంటే నేనే ముందు పోవాలి, ఎందుకంటే అయ్యగారు లేని స్థితి నేను చూడకూడదు. అలాంటి స్థితే వస్తే నేను కూడా వెంటనే చచ్చిపోతాను. కాబట్టి అయ్యగారి కంటే నేనే ముందు వెళ్ళిపోవాలి, దానికోసం నేను ప్రార్థన చేసుకుంటున్నానని చెప్పిందట. హల్లెలూయా. 55 సంవత్సరాలు మరి ఎంతో సేవా పరిచర్య జరిగించి, ఎంతో ప్రార్థన జరిగించి, మరి ఎంతో జ్ఞానం కలిగిన వ్యక్తి, అందరినీ ప్రేమిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న బంధువులందరినీ కూడా, అక్క చెల్లెలని, మన జాన్ కానీ వీళ్ళందరూ కూడా మంచిగా ప్రేమించేది. హల్లెలూయా, హల్లెలూయా. నేను కోపడినా నా మీద తర్వాత రివర్స్ అవుద్ది. నువ్వు వాళ్ళ మీద ఎందుకు కోపడతావు? వాళ్ళంతా నువ్వు నీకున్న అభిషేకం ముందు వాళ్ళంతా, వాళ్ళని ఎందుకు అట్లా అంటావు? ప్రేమించు అని అనేది. అమ్మగారిని బట్టి ఇప్పుడు అందరినీ ప్రేమిస్తున్నా. హల్లెలూయా. దేవుడు చెప్పిన వాటనే, కానీ అలా బోధించడం వలన నేను కూడా అలాగే మారిపోయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అమ్మగారు ప్రార్థన ముగించిన తర్వాత ఆ మహిమను నేను కూడా అనుభవించేవాడిని. ప్రార్థన చేసి ముగించుకున్న తర్వాత ఒక మహిమ ఇంట్లో ఉండేది. మందిరంలోకి వెళ్తే తిమోతులు కూడా అదే చెప్తున్నారు, ఆ మహిమను అనుభవించేవారు మేమని. హల్లెలూయా, హల్లెలూయా. అట్లా ఎక్కువ దేవునితో గడిపేది నేర్చుకుంది, ఎక్కువ దేవునితోనే ఉండాలని కోరుకుంది కనుక దేవుడు తీసుకెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కనుక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మాత్రం మీరు భారం కలిగి, మరి అమ్మగారు అంటే నాకు ఇట్లా మంచిగా తోడే ఉండి నాకు ఎక్కువగా చెప్పేది. ఇప్పుడు ఆ భారము, ఆ బాధ్యత మీరు కూడా తీసుకోవాలని నేను కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ గాడ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.